ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. నేను మీ వెంకటేష్, అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్, మనకి మహానటి సావిత్రి గారి గురించి అందరికీ తెలుసు. ఆవిడ చాలా గొప్ప వ్యక్తి. అలాగే వాళ్ళ హస్బెండ్ జెమినీ గణేషన్ గారి గురించి కూడా తెలుసు. ఈరోజు వాళ్ళ గురించి ఒక టాపిక్ అయితే, చిన్న టాపిక్ వచ్చింది, ఒక న్యూస్ ఆర్టికల్. ఆ న్యూస్ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. సావిత్రి సామ్రాజ్యం కూలిపోతుంటే జెమినీ గణేషన్ ఏం చేశారు, తెర వెనక ఉన్నటువంటి ఆ కన్నీటి కథ ఏమిటి అనేటటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఈరోజు నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహానటి సావిత్రి జీవితంలోని విషాద ఘట్టాలను ఈ కథనం వివరిస్తుంది. ఆమె పతనం అంచున ఉన్నప్పుడు కాదల్ మన్నన్, ఆయన బిరుదు జెమినీ గణేషన్ బిరుదు, ఓకేనా, ఆయన ఏం చేశారు, వారి బంధంలోని చిక్కుముడులు, సావిత్రి యొక్క దాన గుణం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం, ఓకేనా. దక్షిణ భారత సినీ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి మహానటి సావిత్రి. ఒకవైపు కీర్తి శిఖరాలు, మరోవైపు ఆస్తులు కోల్పోయినటువంటి విషాదం. ఆమె జీవితం ఓ సినిమాను మించినది. ముఖ్యంగా ఆమె సామ్రాజ్యం కూలిపోతున్నప్పుడు జెమినీ గణేషన్ ఏం చేస్తున్నారనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. మొదట్లో జెమినీ గణేషన్ సావిత్రి మధ్య చిగురించిన ప్రేమ ఓ సినిమా సన్నివేశాన్ని తలపిస్తుంది. అప్పటికే పెళ్ళై పిల్లలున్న జెమినీ ఇంటికి ఓ మిడ్ నైట్ వర్షంలో తలదాచుకోవడానికి సావిత్రి వచ్చారట. అప్పుడు ఆమెకు ఆశ్రయం ఇచ్చిన జెమినీ గణేషన్ ఆ తర్వాత తాళి కట్టారు. కానీ ఆ ప్రేమ తర్వాత తీవ్రమైన పోసెసివ్గా మారింది. నువ్వు మొదటి భార్య ఇంటికి వెళ్తే నేను ఆత్మహత్య చేసుకుంటా అని సావిత్రి బెదిరించడంతో జెమినీ సావిత్రి 2 జీవితాలు గడపాల్సి వచ్చింది. పగలు ఒక ఇల్లు, రాత్రి సావిత్రి ఇల్లు అంటూ ఆ కాదల్ మనను సతమతమయ్యేవారు అని సినీ వర్గాలే కాదు, జెమినీ బంధువులు కూడా చెప్పుకు వచ్చారు. సావిత్రి పతనానికి ఆమె అమితమైనటువంటి నమ్మకం, ప్రాప్తం లాంటి సినిమాల అపజయమే ముఖ్య కారణం అని చెప్తారు. ఆమె ఒక సినిమా తీయింది, ప్రాప్తం అనేటటువంటి ఒక సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అప్పుడు ఫ్లాప్ అయినప్పుడు ఆమెకు ఆర్థికంగా చాలా వరకు నష్టం వచ్చింది అనేసి చెప్తున్నారు, ఓకేనా. అంటే ఆ సినిమా కన్నా తీయకుండా ఉన్నింటే ఆమె ఓన్గా అప్పట్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడేది కాదు, అప్పులు పాలవకుండా ఉన్నిందు అని చెప్తున్నారు, ఓకేనా. కోట్లాది రూపాయల ఆస్తులు ఆ సినిమా తీసినప్పుడే కరిగిపోయాయంట. దాదాపు ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాడులు చేసినప్పుడు ఆ అమ్మ చాలా ఇబ్బంది పడినప్పుడు సావిత్రి మానసికంగా, శారీరకంగా కూడా కృంగిపోయారట. మౌన సాక్షిగా జెమినీ ఆ తర్వాత జెమినీ సావిత్రి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు వారి యొక్క మధ్య దూరాన్ని ఎక్కువగా పెంచి అని చెప్పుకుంటూ వస్తారు. ఇలా ఒకరిపై ఒకరు చూపినటువంటి అమితమైనటువంటి ప్రేమే దీనికి కారణమని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అందుకే తన సామ్రాజ్యం నాశనం అవ్వడం చూసి సావిత్రి తల్లడిల్లుతుంటే జెమినీ గణేషన్ ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా ఉండిపోయారట. సావిత్రి వచ్చేసి 19 నెలల పాటు కోమాలో ఉండి ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు జెమినీ గణేషను తీవ్రమైనటువంటి అపరాధ భావంతో బాధపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారంట. తన ప్రేయసిని ఆ విషాదం నుంచి కాపాడలేకపోవడము చాలా బాధాకరమని ఆయన ఎన్నోసార్లు ఫ్రెండ్స్ ముందు షేర్ చేసుకున్నారట. సంపదలు కరిగిపోయి పేదరికంలో చిక్కుకున్న సీనియర్ నటి తిలగం సావిత్రి తన యొక్క దాన గుణాన్ని మాత్రం వదులుకోలేదు. యుద్ధం చేస్తారు కదా మన యొక్క ఇండియన్ ఆర్మీ, అప్పుడు యుద్ధానికి నిధి ఇచ్చేవాళ్ళు. యుద్ధ నిధి కోసం తాను స్టేజ్ పైన ఒంటిపై ఉన్నటువంటి నగలన్నీ విప్పి ఇచ్చేసినటువంటి ఆ ఉదారత వేరే ఏ నటికి కూడా ఉండదు, సావిత్రికి తప్ప అని ఆమె గురించి చెప్పుకుంటూ వచ్చిందంట. సావిత్రి జీవితం మనకు చెప్పేది ఒకటే, డబ్బు, కీర్తి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. మనం చేసినటువంటి దానము, చూపినటువంటి ప్రేమ మాత్రమే కాలంతో పాటు నిలిచిపోతాయి అని చెప్పేసి సావిత్రి యొక్క కథ అయితే మనకు చెప్తున్నాయి. సావిత్రి పతనమైనప్పుడు జెమినీ పడిన వేదన ఒకవైపు ఉన్నా ఈరోజు మనం గుర్తుంచుకునేది ఆ మహారాణి నటనను, ఆమె యొక్క దాన గుణాన్ని మాత్రమే, ఓకేనా. సో ఆ అమ్మ దానగుణము బాగుంది అని చెప్తున్నారు సినీ వర్గాల్లో కూడా. సో వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వస్తాయి. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. అలాగే సావిత్రి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.